సార్ భవిష్యత్తు లేదంటే సరిగా భవిష్యత్తు లేదంటేనా ఇప్పుడు సిపిఐ మా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకారం చూస్తే లేదు సార్. మీరు సార్ 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 ఇక్కడ సార్ సార్ రాహుల్ సార్ మీరు నక్సలిజం తెలంగాణలోనే పుట్టింది, తెలంగాణలోనే అంతమవుతున్నది అని అన్నారు సార్. హౌ డూ సే దట్, హౌ డూ క్వాలిఫై దట్ స్టేట్మెంట్? ఎండ్ పక్కన కూర్చున్న వాళ్ళ దగ్గర క్వాలిఫై చేస్తారండి. దాన్ని చూసి అంటున్నా కదా. ఇప్పుడు వచ్చిన వాళ్ళు సెంట్రల్ కమిటీ వాళ్ళు లాస్ట్ 2 years నలుగురు బయటకు వచ్చినారు వాళ్ళు. ఇక అంతకంటే ఏం చెప్తాం మనం? అండ్ అన్ఫార్చునేట్లీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సెంట్రల్ కమిటీలో ఉన్న వాళ్ళు చాలామంది మరణించడం జరిగింది ఎదురు కాల్పులలో. కాబట్టి అంత ధైర్యంగా అనగలుగుతున్నాను నేను. यस जी, ये जो हम लोग जो 591 की जो बात कर रहे हैं पूरे सरेंडर ही है. इसमें कोई दूसरा अरेस्ट हुआ ऐसा कुछ नहीं है. पूरे सरेंडर की बारे में ही बात कर रहे हैं हम लोग. यस अब 11 लोगों में जहां तक मुझे मालूम है इक्का दुक्का छोड़ के बाकी कोई एक्टिव नहीं है. और मुप्पिड़ सांबैया जो है वो एक्टिव है और साथ में और एक ఒక్క నిమిషం ఆయన ఒక్కని తప్పిస్తే ఎవరు కూడా యాక్టివ్ లేరు. మిగతా అంతా కూడా మామూలుగా కంప్యూటర్ ఆపరేటర్లు గానో లేకపోతే కమ్యూనికేషన్ వింగ్లో పనిచేస్తున్నారు. కాబట్టి యాక్టివ్ ఉన్నది వారు ఒక్కరే, ఆయన ఒక్కడే. కాబట్టి ఆయన గారితో పాటుగా మిగతా 10 మంది కూడా వచ్చేస్తే మంచిగా ఉంటుంది. సార్ ప్రవీణ్ సార్, ఏబిఎన్ సార్. ఇట్ సార్ 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 ఇప్పుడు తెలంగాణలో మావోయిస్ట్ పార్టీ చివరి అంకం చేరుకుంది. సో ఎస్ఐబి ఇంకా క్లోజ్ చేస్తారా? ఎట్లా సార్ నెక్స్ట్ ఎస్ఐబి పరిస్థితి? లేదా ఏం క్లోజ్ ఉండదండి, అది నడుస్తూనే ఉంటుంది. అదేం క్లోజ్ కాదు. దాని డ్యూటీ దాని చాలా పనులు చేసేటివి. సార్ ఇక్కడ మన తెలంగాణ ప్రవీణ్ సార్. సార్ ఇక్కడ పైన సార్ ఇక్కడ సార్ సార్ ప్రీవియస్లో మీరు 17 మంది తెలంగాణ చెందిన వారు అని చెప్పారు సార్. దాంట్లో లోకేటి చంద్రను తర్వాత జాడి పుష్ప ఇద్దరు తర్వాత ఇక్కడ 3 లొంగిపోయారు. రిమైనింగ్ 12 మంది కదా సార్. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో 11 మంది ఉన్నారు. సార్ క్లారిఫై సార్ అఫీషియల్గా ఇచ్చినాం కదా, అదే కరెక్ట్. ఓకే जी no we the circumstances that exist in Chhattisgarh and different parts of Telangana, there are still circumstances that can still breed left wing insurgency or extremism. How is government going to tackle, particularly in Chhattisgarh, because it's not your area, but I think we have to big developmental aspect. I mean, we attended the as well as the union government are very serious about taking up the area for developmental activities. ఏదేంటండి? నో మాకు డెడ్ లైన్తో పని సంబంధం లేదు. నో ఈవెన్ డెడ్ లైన్ లేకుండా ఇదే పరిస్థితి వచ్చేది సార్. అది సార్ తర్వాత ఇప్పుడు వాళ్ళతో ఒక 2 ముక్కలు మాట్లాడి చేద్దాం, ఎందుకంటే మనకి ఇంకా వేరే పని ఉంది ఇక్కడ. సార్ V6 నుంచి ధనరాజ్ సార్ 4 దశాబ్దాల పైన కూడా దేవ్జీ చూసినట్టయితే ఉద్యమ ప్రస్థానంలో వివిధ స్థాయిలో పనిచేశారు. ముఖ్యంగా వాళ్ళు లొంగిపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయనేది వాళ్ళ మాటలు ఒకసారి. ముందు దేవ్జీ మాట్లాడతారు. తిరుపతి. ఎస్ మాట్లాడండి.
ఇటు దగ్గర పెట్టుకోండి కొంచెం. మొదటగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అట్లనే ఈ వేదిక పైన ఉన్నటువంటి రాష్ట్ర డీజీపీ శ్రీధర్ రెడ్డి గారికి, ఇంకా ఈ వేదిక మీద ఉన్న మిగతా పోలీస్ అధికారులకు, ఈ హాల్లో ఉన్న మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు అండ్ అభినందనలు. అయితే నేను చాలా సంక్షిప్తంగానే ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నానే విషయాన్ని చాలా సంక్షిప్తంగా చెప్పాలనుకుంటున్నా. అనారోగ్య కారణాల రీత్యా నేను రహస్య జీవితాన్ని వదిలి బహిరంగ జీవితంలోకి రావాలని నిర్ణయం తీసుకున్నా. అయితే అది వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించడం కోసం మాత్రం కాదు అనేది స్పష్టం చేయాలనుకుంటున్నాను. ప్రజల సమస్యలపైన చట్టబద్ధ పద్ధతుల్లో, అంటే లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేయాలని నిర్ణయించుకున్నాను నేను. అంటే దాని అర్థం నా రాజకీయ జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను. అలాగే దశాబ్దాల తరబడి నేను నమ్మిన సిద్ధాంతం ఏదైతుందో దాన్నే గైడెన్స్గా తీసుకొని పనిచేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కొంచెం आगे। तो इसी बात को मैंने हिंदी में दोहराना भी चाहता हूँ, जैसा कि तेलुगु में मैंने बताया राज्य की माननीय मुख्यमंत्री जी को और यहाँ मंच पर उपस्थित डीजी श्रीधर रेड्डी जी को और उपस्थित तमाम पुलिस उच्च अधिकारीगण को और आप सभी लोगों को मेरा नमस्कार और अभिनंदन। मतलब कोई भी पूछ सकते इतने लंबा समय के बाद मैंने क्यों ये निर्णय लिया, तो बहुत ही संक्षेप में बताना है तो कुछ बीमारियों के चलते मैंने ये निर्णय लिया। लेकिन आगे जाके जनता की समस्या के लिए कानून की दायरा में, मतलब लीगल फ्रेमवर्क में काम करूँगा। तो इसका मतलब इसे मैं ये बताना चाहता हूँ कि मैंने आगे जाके भी आइंदा भी पॉलिटिकल लाइफ भी मैंने, मतलब राजनीतिक ज़िंदगी ही मैं बिताऊंगा करके। और इसके साथ साथ मैंने दशकों से जो विचारधारा को माना, उसको गाइडेंस के लेकर काम किया, उसी विचारधारा को लेकर ही मैंने काम करूंगा। वही मतलब लीगल फ्रेमवर्क में ही, चाहे पॉलिटिकल लाइफ हो, चाहे थ्योरेटिकल सोच हो, लीगल फ्रेमवर्क के साथ साथ ये दोनों काम तो मैं जारी रखूंगा। मतलब जनता के पक्ष में मैं आगे भी काम करूंगा। ये संक्षिप्त तौर पर जो हिंदी मीडिया मित्रों के लिए मैं बताना चाहता हूँ। సంక్షిప్తంగా చెప్తా అన్నాడు. చెప్తాను. సో ఒక మీ మీడియా మిత్రులందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు ఇది నేను ఎందుకు బయటకు రాదలుచుకున్నా అనే విషయాన్ని చెప్పడానికి పరిమితమై మాట్లాడదలుచుకున్నా. ఇప్పుడు ఉన్నటువంటి మీరందరూ ఎంతో ఆశపడి అడగడం మీ డ్యూటీ, మీరు ఆశిస్తారు కూడా. కానీ ఇప్పుడున్నటువంటి ఈ సందర్భంలో మీరు అడిగే విషయాలన్నిటికీ సమగ్రంగా వివరంగా చెప్పడం అనేటువంటిది సాధ్యం కాని స్థితి. అలాంటి స్థితిలో నేను ఏ ఒక్క వాక్యం మాట్లాడినా అది అపార్థాలకు, అపోహాలకు, అనవసరపు చర్చలకు దారితీస్తుంది. కాబట్టి ప్లీజ్ దాన్ని నివారించడం కోసం, అనవసరపు అపార్థాలకు, అనవసరపు చర్చలకు దారితీయకుండా ఉండడం కోసం నేను లేదా మేమిద్దరం నిర్ణయించుకుంది ఏంటంటే, మీరు ఎంత వివరంగానైనా కానీ ఎన్నైనా ప్రశ్నలు అడగచ్చు, ఎంతైనా కానీ చర్చ చేయొచ్చు. దానికోసం మేము తగినంత సమయం కేటాయిస్తాం. ఇంటర్వ్యూల రూపంలో వాటన్నిటికి కూడా జవాబులు ఇస్తాం. కానీ ఈ సందర్భంగా ఈ తక్కువ సమయంలో మీరు అడిగే ప్రశ్నలకు చెప్పే జవాబు అది
ఉపయోగపడదు అనేది. ఈ స్థితిని అర్థం చేసుకుంటే బాగుంటుందని మీ అందరినీ అప్పీల్ చేస్తుంది. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు. అదే అన్ని ప్రశ్నలకు కూడా విషయాలు మీరు చాలా అడుగుతారని తెలుసండి, అడగాలి కూడా. కానీ సందర్భం ఏంటిదంటే, నేను చెప్పాను అనుకోండి, మీరు అడిగిన విషయానికి ఉదాహరణకు 15 నిమిషాలు చెప్పాలి, కానీ నేను 2 నిమిషాలు చెప్తా. దాన్ని ఇంకో ప్రశ్నతో జోడించినప్పుడు అది అపార్థానికి దారితీసి వక్రీకరణకు గురి కాబడుతుంది. కాబట్టి అలాంటి స్థితిని అవాయిడ్ చేయడము ఈనాడు ఉన్నటువంటి పరిస్థితి రీత్యా రేపు నా రాజకీయ జీవితాన్ని కొనసాగించడం కోసం నేను నా రాజకీయ జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నా. మీ ప్రశ్నలకు జవాబిచ్చే క్రమంలో నా రాజకీయ జీవితానికి సమస్యగా రాకూడదని ఫీల్ అవుతున్నా. వేరే ఉద్దేశం ఏం కాదు. ఇది మిమ్మల్ని అగౌరవపరచడానికో మీ ప్రశ్నలు లెక్క పెట్టకుండా వివరించడం కోసమో చేస్తున్నటువంటిదిగా తీసుకోవద్దని కోరుతున్నా, అప్పీల్ చేస్తున్నా.